వనదేవతలకు నిలువెత్తు బంగారం కిక్కిరిసిన ప్రాంగణం అమ్మవార్ల దర్శనానికి గంటల తరబడి ఎదురుచూపులు గద్దెలపైకి వెళ్ళలేక ప్రధాన గేటు వద్ద మొక్కులు వివిఐపి పాసులు రద్దు గవర్నర్ దిశుదేవ్ వర్మ మంత్రుల మొక్కులు 8 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు ఏదైతే ఆ మేడారానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వివిఐపి పాసులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదన్నట్టు కూడా నిన్నటి నుంచి కూడా చాలా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దాదాపు చాలా కిలోమీటర్ల మేర కూడా జనాలు నిలబడతా ఉన్నారు. నువ్వు విఐపి అయినా సరే వివిఐపి పాస్ అయినా సరే చించి అవతల పడేస్తూ ఉన్నారంటగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ జనాలను లక్షల్లో జనాలను ఆపలేక పోలీసులు సతమతం అవుతా ఉన్నారు. మళ్ళీ వివిఐపి పాసులు అంటే మళ్ళీ ఇదొక్క వెళ్ళా అని చెప్పేసి చాలామంది కూడా పోలీసులు ఆ విఐపి పాసులను కావచ్చు ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే ఎన్ని కిలోమీటర్ల మేరైనా సరే ఎన్ని గంటలైనా సరే ఖచ్చితంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా లైన్లో ప్రజలతో పాటు నిలబడాల్సిందే వెళ్ళాల్సిందే. విఐపి పాసులు మేము అంగీకరించడం ఎవరు కూడా ఇవ్వకండి అని చెప్పేసి కూడా పోలీస్ వ్యవస్థ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అలాగే మేడారం జాతర మొదలై 3 రోజులు కావడంతో శుక్రవారం సైతం భారీగా భక్తులు తరలివచ్చారు. ఆర్టీసీ బస్ స్టాప్ జంపన్నవాగు నుంచి మేడారం గద్దెల వరకు ఎటు చూసినా భక్త జనసంద్రంగా మారింది. దర్శనానికి గంటల సమయం పడుతుంది. సాధారణ భక్తులతో పాటు వివిఐపి భక్తులు తాకిడి పెరిగింది. దీంతో దర్శన భాగ్యం కష్టమే అని నేపథ్యంలో చాలామంది గద్దెల మెయిన్ గేట్కి మొక్కులు సమర్పిస్తున్నారు. అధికారులు విఐపి పాసులకు రద్దు చేసి అన్ని సాధారణ దర్శనాలకే అవకాశం కల్పిస్తున్నారు. భక్తులు సమర్పించే కొబ్బరికాయలు బెల్లం ఇతర పూజా సామాగ్రిని దాదాపు 100 మంది సిబ్బందితో పాటు తొలగిస్తున్నారు. శుక్రవారం పలువురు వనదేవతను దర్శించుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రి సీతక్క కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. మంత్రి కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ, డీజీపీ శివధర్ రెడ్డి, జైళ్ల రాష్ట్ర డీజీ సౌమ్య మిశ్రా, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. అయితే దీనికి సంబంధించి 8 కిలోమీటర్ల మేర కూడా పెద్ద ఎత్తున లైన్ ఉంది. ఇక్కడ విఐపి పాసులు కావచ్చు వివిఐపి పాసులు ఏవి కూడా అలో చేయట్లేదు. ఎంతమంది వచ్చినా ఎన్ని కిలోమీటర్ల మేర నిలబడ్డా ఎన్ని గంటల సేపు నిలబడ్డా ఖచ్చితంగా ఒకే లైన్లో ఉండాలి. అక్కడ ప్రజలైనా విఐపీలైనా ఒకే లైన్లో ఉండాలని చెప్పేసి పోలీసులు కూడా ఈ విఐపి కావచ్చు వివిఐపి పాసులు అనేవి కూడా చించి అవతల పడేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆ లక్షల్లో కిక్కిరిసిన జనాల్లో కూడా పోలీసులకు ఏం అర్థం కాని పరిస్థితి. ఆ జనాలను చూస్తుంటే కూడా పోలీసులకు చాలా ఇబ్బందిగా మారుతూ ఉంది. అసలు జనాలు ఎవరు కూడా వినట్లేదు. పెద్ద ఎత్తున ముందుకు కదులుతూ ఉన్నారు. ఆ ర్యాలీ ఏదైతే ఆ పెట్టినటువంటి ఆ క్యూ కాకుండా పెద్ద ఎత్తున పక్క నుంచి వెళ్ళిపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే కూడా పోలీసులు వాళ్ళపైన లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు అలా మంత్రుల కార్లు కావచ్చు ఆ మినిస్టర్స్ కారు కూడా అసలు ఎవరు కూడా అది లేకుండా పోతుంది. మినిస్టర్స్ కారు కూడా అద్దాలు పగిలిపోయిన పరిస్థితి. అంతా కిక్కిరిసిన జనంలో ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇందులో మేము విఐపి పాసులు కావచ్చు విఐపి పాసులు మేము ఖచ్చితంగా అలౌ చేయబోమని చెప్పేసి పోలీస్ శాఖ చెప్తా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు 8 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు మేడారం వెళ్లే ప్రధాన మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి మేడారం రోడ్డులో వాహనాలు రాకపోకలు స్తంభించిపోయాయి. జాతరకు వెళ్తున్న దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న భక్తుల వాహనాలతో ఆ మార్గాలు రద్దీగా మారింది. దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. మేడారం నుంచి పశ్చిమ తాడ్వాయి వెళ్లే వైపుగా మేడారం నుంచి నార్లాపూర్ నుంచి వెళ్లేలా పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. దర్శనం పూర్తి చేసుకుని తిరిగి గమ్యస్థానాలకు వెళ్తున్న భక్తులకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి 8 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేడారం లోపలికి వస్తున్నటువంటి భక్తులకు కావచ్చు అలాగే దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళ ఊర్ల బాట పడుతున్నటువంటి భక్తులందరూ కూడా దాదాపు 8 కిలోమీటర్ల మేర రోడ్లపై స్తంభించిపోయింది ట్రాఫిక్. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఈ టైంలో ఎటువంటి విఐపి పాసులు కావచ్చు ఖచ్చితంగా మేము ముందెళ్ళాలి లాంటివి కాకుండా ఖచ్చితంగా అందరూ భక్తులే కాబట్టి అందరూ నిదానమే ప్రధానంగా వెళ్తూ అక్కడ ఖచ్చితంగా మంచిగా దర్శనం చేసుకుని రావాలని చెప్పేసి కూడా ఇక్కడ సీతక్క కావచ్చు చాలామంది ప్రభుత్వ అధికారులు చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు గవర్నర్ కావచ్చు అలాగే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కావచ్చు మంత్రులు అలాగే డీజీపీ శివధర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి దానికి సంబంధించి సమ్మక్క జాతరలోకి వెళ్ళి ఇక్కడ పూర్తిగా అక్కడ